సరే కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మన ఆత్మీయ అతిథి మన చీరాల డివిజన్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ గారు గౌరవనీయులు మాన్య మహోదయులు శ్రీ బి శ్రీకాంత్ గారికి అంగళూరి పార్వతీశ్వర ట్రస్ట్ తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన డిఎస్పీ గారికి మనందరూ కూడా ఘన స్వాగతం చెబుతూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో వారు ముఖ్యంగా పాల్గొనడం మన అదృష్టంగా భావిస్తూ ఇన్స్పైట్ ఆఫ్ వెరీ బిజీ, చాలా బిజీగా ఉన్నప్పుడు కూడా ఒక హ్యుమానిటీ అప్రోచ్లో ఇక్కడికి రావడం చాలా గొప్ప విషయం. అలానే ఈరోజు ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథిగా గౌరవనీయులు సంఘం అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు మాన్యులు మహోదయులు శ్రీ కాకరపర్తి వెంకటేశ్వర గారిని వేది మీద రావాల్సిన కోరుతున్నాను. శ్రీ కాకరపర్తి వెంకటేశ్వర గారికి స్వాగతం సుస్వాగతం. చీరాల ప్రాంతానికి భీష్మాచార్యుడైన ఈ కార్యక్రమం రూపకల్పనలో నాకు వెన్నుంటున్నటువంటి మహోన్నత వ్యక్తి మన స్థానిక లాయరు మస్తాన్ రావు గారు నిజంగా ఎంతో కృషి చేశారు. దయచేసి మస్తాన్ రావు గారిని వేది మీద. అలానే మరొక ముఖ్య అతిథి మా చీరాల పేరాల పట్టణ విశ్వబ్రహ్మణ సంఘ అధ్యక్షులు మిత్రువర్యులు శ్రీ కె జగదీష్ గారిని వేది మీద రావాల్సిగా కోరుతున్నాం. అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు భగవాన్ విశ్వకర్మ స్వరూపునికి ఆనవాయితీగా పూజా కార్యక్రమం నిర్వహించడం మనందరి ఆచారం. గౌరవ డిఎస్పీ గారు గౌరవనీయులు మాన్య మహోదయులు శ్రీ బి శ్రీకాంత్ గారు వారికి అమృత హస్తాలతో ఆ భగవంతుడికి పుష్పమాలను తీసి పూజా కార్యక్రమం నిర్వహించవలసిగా కోరుతున్నాం. పాటించారు. మరి అలాంటి డిఎస్పి నిజాయితీ అన్నిటికంటే హ్యూమనిస్ట్, మంచి మానవతావాది, అలాంటి వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమం రావడం చీరాల డివిజన్లో మన అదృష్టం. డైనమిక్ డివైఎస్పి, డైనమిక్ డివైఎస్పి, హ్యూమనిస్ట్ అండ్ ఆల్సో ఎడ్యుకేషనిస్ట్, అలాంటి మూడు కలిసినటువంటి పర్సనాలిటీ మనం ఎక్కడ చూడం. మేము వాళ్ళని పిలవడానికి వెళ్ళాం, ఆహ్వానించడానికి. ఎంత గౌరవంగా రిసీవ్ చేసుకొని ఎవరో మేము తెలియకపోయినా సరే మరి ఎంతో విషయాన్ని చర్చించి ఇది మంచి కార్యక్రమం అంటే సమాజంలో ఇలాంటి పాత్ర జరుగుతూ ఉండాలని చెప్పి వారి ప్రోత్సాహమే మా యొక్క ఈ కార్యక్రమాన్ని రూపకల్పన. ప్రత్యేకంగా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. చాలా శుభదినం. గౌరవ డిఎస్పీ గారి అమృత హస్తాలతో భగవాన్ విశ్వకర్మ గారి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అలానే వారికి చాలా శుభదినం. గౌరవ డిఎస్పీ గారి అమృత హస్తాలతో భగవాన్ విశ్వకర్మ గారి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అలానే వారికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి పూజా కల్పన సంతోషం తెలియజేస్తూ, అలానే మా పట్టణ అధ్యక్షులు మిత్రువర్యులు శ్రీ జగదీష్ గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, అలానే ఈ ఆలోచన, ఈ కరోనా మందు పంపిణీ కార్యక్రమ ఆలోచన నాకు మొట్టమొదట కల్పించడానికి ఇద్దరు వ్యక్తులు ఒకనొక సందర్భంలో మా ఇంటికి రావడం జరిగింది. వారు మదన్ మోహన్ కృష్ణ గారు. వారు ఇట్లా వచ్చి ఈ కార్యక్రమం చేద్దాం సార్ అంటే, సరేనే మంచిదే, సామాజిక కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతో వచ్చాను.
శ్రీ మదనమోహన్ కృష్ణ గారిని వేది మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలానే మరొక మిత్రులు వారికి సహకారంతో లక్ష్మీపతి పాపం సామాన్యమైన వ్యక్తి అయినా సరే సార్ ఈ కార్యక్రమం చేద్దాము, అందరికీ కష్టపడి టోకెన్లు పంచుదామని చెప్పి దాదాపు 700 మంది టోకెన్లు మరి అందరికీ పంచి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినది వారికి కూడా లక్ష్మీపతి గారిని కూడా వేది మీద రావాల్సిగా కోరుతున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మా తండ్రి గారి అంగళగుర్తి పార్వతీశం గారి ట్రస్ట్ తరఫున చాలా సంవత్సరాల నుంచి నేను పెద్ద ధనవంతుని కాకపోయినా ఒక కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను కాబట్టి సమాజంలో నేను కూడా ఒక వంతు పెద్దగా నేను చేయలేకపోయినా పుస్తకాల పంపిణీ కావచ్చు, కుట్టు మిషన్ల పంపిణీ కావచ్చు, ఇదే హాల్లో చాలాసార్లు జరగటం జరిగింది. మరి ఆ పరంపరలోనే మా తండ్రి గారి స్వర్గీయ అంగళగుర్తి భారతదేశం గారి ఆశీస్సులతో ఈరోజు ఈ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన స్వాగతం పలుకుతూ మరి మీ అందరికీ తెలుసు ఈ కరోనా ఎఫెక్ట్ వలన మనందరం ఎంత సఫర్ అయ్యాం. మనందరం అదృష్టవంతులు ఉండి ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ తప్పించుకొని మనందరం భగవంతుడి దయ వల్ల ఆశీస్సుల వలన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందు మనం క్షేమంగా ఉన్నాం. అది ఫస్ట్. ఎంతోమందిని చూస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ చూసిన తెల్లారిపోతున్న పాపిరత్వంలో బోర్డు ఉండదు, తెల్లారిపోతున్న ఫ్లెక్సీ ఉండదు. పాపం 2 రోజుల క్రితం చూస్తే 2 రోజుల కల్లా అక్కడ ఫ్లెక్సీ ఉంటుంది. ఆశ్చర్యపోతాం అవునా కాదని. అలాంటి పరిస్థితులు మనందరం జయించాం. ఎందుకు జయించామంటే మనం స్వయ నిబంధనలు పాటించాం. ఈ స్వయ నిబంధనలు పాటించడంతో పాటు మనతో పాటు ఫ్రంట్ లైన్ వర్కర్స్గా బాగా పనిచేసిన వాళ్ళు ఈ చీరాల టౌన్లో పాటించారు. మరి అలాంటి డిఎస్పి నిజాయితీ అన్నిటికంటే హ్యూమనిస్ట్, మంచి మానవతావాది అలాంటి వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమం రావడం చీరాల డివిజన్లో మన అదృష్టం. డైనమిక్ డివైఎస్పి, డైనమిక్ డివైఎస్పి, హ్యూమనిస్ట్ అండ్ ఆల్సో ఎడ్యుకేషనిస్ట్. అలాంటి 3 కలిసినటువంటి పర్సనాలిటీ మనం ఎక్కడ చూడం. మేము వాళ్ళని పిలవడానికి వెళ్ళాం, ఆహ్వానించడానికి. ఎంత గౌరవంగా రిసీవ్ చేసుకొని ఎవరో మేము తెలియకపోయినా సరే మరి ఎంతో విషయాన్ని చర్చించి ఇది మంచి కార్యక్రమం అంటే సమాజంలో ఇలాంటి పాత్ర జరుగుతూ ఉండాలని చెప్పి వారి ప్రోత్సాహమే మా యొక్క ఈ కార్యక్రమాన్ని రూపకల్పన. ప్రత్యేకంగా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ మరి తరుపతి మాకందరికీ భీష్మాచార్యుడు సీనియర్ సిటిజన్స్ క్లబ్ కళాంజలి అనే ఒక సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు, వాసవి ఫౌండేషన్కి అధ్యక్షులు, ఎన్నో ఉన్నాయి. ప్రతి సంస్థకి ఆయన అధ్యక్షులే. మా రావూరు భరద్వాజ సేవా సమితి కూడా వారి గౌరవాధ్యక్షులు. ఒక సంస్థ కాదు, డాక్టర్ రావూరు భరద్వాజ గారు మీ అందరూ తెలుసు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. పేదరికంలో పుట్టి జ్ఞానపీఠ స్థాయికి వెళ్ళిన మహోన్నతమైన వ్యక్తి. ఆ సంస్థ కూడా వారి గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. అలాంటి కేవీ గారు ఈరోజు రావటం అదృష్టం భావిస్తూ వారి యొక్క తొలి పలుకులతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. వీరభద్రాచార్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈనాటి మన ముఖ్య అతిథి డిఎస్పీ గారు శ్రీకాంత్ గారు, మస్తాంగారావు గారు, సంవత్సరానికి ముందు కూర్చున్నటువంటి చేయాలంటే ఎవరో ఒకరు పని కట్టుకోవాలి. మరి ఆ పని కట్టుకున్న పుణ్యం మా మస్తాంగారావు గారు. మరి వారిని సందర్భంగా ప్రశంసకూరు. సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ టి శ్రీకాంత్ గారు, అలానే అంగళగుర్తి పార్వతీశం ట్రస్ట్ చైర్మన్ నాగవీరభద్రాచార్య గారు, పెద్ద అయిన కాకరపర్తి వెంకటేశ్వర్లు గారు, తర్వాత కడలి జగదీష్ గారు, లక్ష్మీపతి గారు, ప్రభాకర గారు, అందరికీ నా నమస్కారాలు. నేను ఎక్కడ కూడా స్పీచ్లు నేను మాట్లాడను, కాకపోతే ఆర్గనైజింగ్ సెక్టార్లోనే ఉంటాను. బయట
స్టేజీల మీదకి సారన్నట్టుగా చాలా అరుదు నేను రావడం. అయితే ఈ కార్యక్రమం ఆలోచన అనేది 2 నెలల క్రితం కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. ఆ ఉధృతమైన పక్షంలో చీరాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. కరోనా మందుకు, ఆనందయ్య మందు కోసం ఎదురు చూస్తున్నారు. ఒక పక్కనేమో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మందు పొందుతున్నారు. అట్లానే ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అక్కడ మన చంద్రగిరిలో కాదు, మనం కనుక మంచి కార్యక్రమం తీసుకుంటే డిఎస్పీ గారు ఇన్వాల్వ్ అవుతారు. మనం అంతా కూడా ఒక అదృష్టంగా చీరాల డిఎస్పీగా శ్రీకాంత్ గారు రావటం అదృష్టంగా భావించాలి. ఇంతకు ముందు డిఎస్పీలు వాళ్ళంతా బిజీగా ఉండటం వలన కానీ, వాళ్ళకి ఇష్టం లేకపోవడం కానీ, అదే సామాజిక స్పృహ అనేది ఉండాలి. సమాజం ఏంటి, మనం పుట్టాము ఏదో వెళ్ళడం కాదు, ఏదో మొత్తాన్ని సమాజంలో మనం కూడా చేయాలనే భావన ఉండబట్టే ఈరోజు ఈ కార్యక్రమానికి మన డిఎస్పీ గారు వచ్చారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అట్లనే ఈ కార్యక్రమంలో మేము చాలామందిని పిలిచాము, చాలామందిని వస్తున్నారు. ఈ మందు గురించి మీరు కరపత్రాలను చూసే ఉంటారు. ఈ మందు గురించి ఈ కార్యక్రమం ఈ స్థాయికి రావడానికి ప్రధానమైన కృషి చేసిన వ్యక్తి మస్తానరావు గారు. చాలా నేను ధైర్యంగా చెప్పగలను. వారికి నా తరఫున, ట్రస్ట్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలానే ప్రముఖ కవి, ఆంధ్ర రాష్ట్రం మొత్తం గర్వించదగ్గ మహోన్నతమైన వ్యక్తి చీరాల్లో ఉండడం మన అదృష్టం. ఆయనే పేరం సుందర్రావు. చాలామంది తెలుసు. సుందర్రావు లేకపోతే సాహిత్య కార్యక్రమం లేదు, సాహిత్య కార్యక్రమం ఉంటే సుందర్రావు అంటాడు. అలాంటి సుందర్రావు గారిని ఈ కార్యక్రమం మీద ఆశీస్సులతో 2 నిమిషాలు మాట్లాడవలసి కోరుతున్నాను. మాటల కంటే మందు చాలా ముఖ్యం. అందరూ మందు కోసం ఎదురు చూస్తున్నారు, ఆనందయ్య గారి మందు కోసం. కాబట్టి మాటలు చెప్పడం కంటే వారు వచ్చిన పని పూర్తి చేస్తే వారు సంతోషిస్తారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పెద్దలకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్సమాంజలుడు. పద్యం చెప్తాడు. ఎంతోమందికి సేవ చేస్తూ నాకు మార్గదర్శకుడుగా నేను చెప్పుకోగలను. అయినటువంటి బత్తుల బ్రహ్మారెడ్డి గారు, ప్రిన్సిపాల్, నూతలపాడు కాలేజ్, ప్రకాశం జిల్లా. వారిని కూడా వచ్చే 2 నిమిషాలు మాట్లాడుతున్నాను. చాలా సంతోషం. అలానే ఈ చీరాల్లోనే సహజ సాహితీ సంస్థ, ఒక సంస్థను పెట్టి సాహితీకరణను ప్రోత్సహిస్తున్నటువంటి ఐటీసీ సీనియర్ ఆఫీసర్ గౌరవనీయులు మిత్రువర్యులు శ్రీ వడల రాధాకృష్ణ గారిని వచ్చి ఆశీస్సులు అందజేయాల్సి కోరుతున్నాను. నాగవీర భద్రాచారి గారిని చూస్తున్నప్పుడు ఆయన ఓ మధుర హృదయ మానవతామూర్తి. ఇది పొగడ్త కాదండి. ఎందుచేతనంటే అకాడమికల్గా ఆయన మంచి విద్యావేత్త. కాలేజీకి వెళ్ళినప్పుడు ఆయన పోస్టర్ డిఫరెంట్గా ఉంటుంది, ఒక ప్రిన్సిపాల్గా కనిపిస్తారు ఆయన. అలాగే ఏ ఉగాది కవి సమ్మేళనానికో లేకపోతే ఇంకొక సాహిత్య కార్యక్రమానికో అచ్చమైన తెలుగువాడిగా మంచి పట్టుపచ్చి కట్టుకుని ఒక మంచి కవివరేణ్యుని దృష్టిలో ఆయన ఆ గెటప్లో దిగుతారు ఆయన నాగవీర భద్రాచారి గారు. ముఖ్యంగా నాకు దాదాపు ఒక 35 సంవత్సరాలు స్నేహంగా ఉంటూ అప్పటికి ఇప్పటికీ అదే స్నేహం. చాలామంది స్నేహం చేసి 3 నెలలంతా చేయిపోతుంటాయి. భగవంతుడు మా అదృష్టం. యలమందారెడ్డి గారని డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ప్రారంభంలో పనిచేశారు, నోడల్ ఆఫీసర్గా పనిచేశారు, ఎంఈఓ గారు పనిచేశారు. అయినట్టు శ్రీ యలమందారెడ్డి గారిని వచ్చి ఒక 2 నిమిషాలు ఆశీర్వదించవలసి కోరుతున్నారు. నమస్తే మాజంజులు. ఎదురుగా ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్తే మాజంజులు. ఈ రోజున ఈ కార్యక్రమానికి ఆద్యుడు మిత్రుడు నాగవీర భద్రాచారి గారు వారి యొక్క తండ్రి గారి పేరు మీద పెట్టినటువంటి ట్రస్ట్ తరఫున ఈ ఖర్చు అంతా ఏర్పాటు చేసుకొని ఈ ఆనందయ్య మందుని, అయితే ఈ ఆనందయ్య మందు విషయంలో ఆయుష్కి అప్పచెప్పినటువంటి సంఘటన. ఆయుష్ దీంట్లో కరోనా వ్యతిరేకంగా ప్రత్యేకమైన మందు లేదు, కానీ దీన్ని నివారణకి అంటే కొంచెం రెసిస్టెన్స్ పవర్ పెంచడానికి ఉపయోగపడుతుంది అనేటటువంటిది ఆయుష్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే ఇది వాడి మర్చిపోవద్దు. సభకు నమస్కారం. నేను
ఒక విషయము నేను సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్కి అధ్యక్షుడిని. అయితే చాలామంది వృద్ధులు అనేటువంటి ఉండే అభిప్రాయాన్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించిన విషయం గురించి చెబుతున్నాను. మిగతావి అందరూ చాలామంది చెప్పారు. ప్రభుత్వ సర్వీసులో రీడర్గా ప్రొఫెసర్గా పనిచేసినటువంటి డాక్టర్ పి శివాంజనేయ ప్రసాద్ గారిని ఒక 2 నిమిషాలు ఇచ్చిన తర్వాత ఇక కార్యక్రమం మొదలు పెడతాం. డాక్టర్ పి శివాంజనేయ ప్రసాద్. వేదిక అలంకరించినటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. మన వీరభద్రాచారి గారు భారతదేశం చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు ఇంత ముందర చేశారు, ఇక కూడా చేస్తారు అనేటువంటి నమ్మకం అందరికీ ఉన్నది. ఈ విషయంలో ఆయన చాలా శ్రద్ధ తీసుకొని అందరికీ కూడా ఇన్విటేషన్స్ పంచి తప్పనిసరిగా ఈ మందు వాడండి అని అందరినీ ప్రోత్సహించినటువంటి వ్యక్తి నాగవీరభద్రాచారి గారు. ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారని నమ్మకంతో చాలా ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. శ్రీ వికే భాస్కర్రావు గారిని వచ్చి ఒక 2 నిమిషాలు ఆశీర్వచనం పలకవలసి కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందు ఉన్నటువంటి అభిమానులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం నాగభద్రాచారి గారు పెట్టడం అనేటటువంటి చాలా ముదాహం. ముఖ్యంగా ఈ కరోనా టైంలో సందర్భోచితంగా ఈ కరోనా మందు పంపిణీ చేయాలనేటువంటి సదుద్దేశం ఆయన కలగటం, దీనికి సహాయంగా మస్తానరావు గారు సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేయటం అనేటటువంటిది ఈ చీరాల ప్రజలకు ఒక వరంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా డిఎస్పీ గారిని చీఫ్ గెస్ట్గా పిలిచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా మంచి కార్యక్రమం. ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఈ యొక్క ట్రస్ట్ ద్వారా చేస్తారని నేను అనుకుంటూ ఈ యొక్క నాగభద్రాచారి గారికి నా యొక్క ఆశీర్వచనం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందు ఉన్నటువంటి అభిమానులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం నాగభద్రాచారి గారు పెట్టడం అనేటటువంటి చాలా ముదాహం. ముఖ్యంగా ఈ కరోనా టైంలో సందర్భోచితంగా ఈ కరోనా మందు పంపిణీ చేయాలనేటువంటి సదుద్దేశం ఆయన కలగటం, దీనికి సహాయంగా మస్తానరావు గారు సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేయటం అనేటటువంటిది ఈ చీరాల ప్రజలకు ఒక వరంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా డిఎస్పీ గారిని చీఫ్ గెస్ట్గా పిలిచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా మంచి కార్యక్రమం. ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఈ యొక్క ట్రస్ట్ ద్వారా చేస్తారని నేను అనుకుంటూ ఈ యొక్క నాగభద్రాచారి గారికి నా యొక్క ఆశీర్వచనం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత కార్యక్రమాన్ని మనం స్పీడ్గా నడుపుతాం. కాకపోతే అది చాలా అదృష్టం. మనందరం ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియతమ ఆత్మీయ అతిథి, మానవతావాది, మంచి విద్యావేత్త అయినటువంటి ఒక మంచి పోలీస్ ఆఫీసర్ చీరాల డివిజన్కి రావటం మన అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, గౌరవనీయులు మాన్య మహోదయులు శ్రీ పి శ్రీకాంత్ గారు డివైఎస్పీ గారిని ఈ కార్యక్రమం గురించి ప్రసంగించకూడతాం. నమస్కారం. ఈనాటి ఈ అంగల వృద్ధి పరిరక్షణ చారిటబుల్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కరోనా మందు పంపిణీ కార్యక్రమంలో నేను పాల్గొనడము నా అదృష్టము. కానీ ఇక్కడ వేదిక పైన నన్ను కూర్చోబెట్టడము మీ అందరినీ చిన్న బుచ్చింటుందనేసి నేను అనుకుంటున్నాను. ఇంతమంది విద్యావేత్తలు, ఇంతమంది సంఘ సంస్కృతులు ఇక్కడ ఉండగా
మాలాంటి చిన్నవాళ్ళు ఈ స్టేజ్ మీద కూర్చోవడము కొద్దిగా బాధాకరంగా ఉంది. నాకు తెలియదు మీరు ఇంతమంది వచ్చారు పెద్దల నుంచి. ఎనిహో గౌరవం ఇచ్చినందుకు మన నాగవీరభద్రాచార్య గారికి గౌరవం ఇచ్చి మీరు నా మాటలు వినడానికి వచ్చినందుకు మీలాంటి పెద్దలకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఏదైనా కూడా ఒక సమాజంలో మార్పు అనేది, చేంజ్ అనేది వస్తూ ఉంటుంది. ఈ యొక్క సమాజము అందరూ కూడా చెడిపోయింది అంటున్నారు. చెడిపోవడానికి కారణాలు ఎవరంటారు? మనం కాదా? మన ఏజ్ గ్రూప్ కాదా? ఒకసారి ఆలోచించండి. మనము ఒక ముసుగేసుకున్నాం, సమాజం చెడిపోయింది అనేసి. మన తప్పు మనం చెప్పుకోవడం లేదు. మన తప్పు మనం సరిదిద్దుకోవాలంటే ఇలాంటి ఎన్నో మంచి పనులు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో పిల్లవాళ్ళు, యూత్ అంతా 20-30 సంవత్సరాల వాళ్ళు మన యొక్క సంతానమే. మనమే వాళ్ళకి తల్లిదండ్రులం. మనము తల్లిదండ్రుల స్టేజ్లో ఉన్నాము కదా. మనము ఒక మంచి నడవడిలో వాళ్ళని పెంచి ఉండాలి. పెంచలేకపోయాము. ఇది ఎవరి కారణము అనేసి అందరూ లెక్చర్లు ఇస్తున్నారు. చాలామంది నేను చూస్తున్నాను. మనము ఇక్కడ కూర్చున్న మనమే, ఇక్కడ నేను కూడా దీనికి బాధ్యుని అని మనం ప్రశ్నించుకున్న రోజు ఈ యొక్క సమాజం చెడిపోయింది, సమాజం బాగుపరచలేమని మనము అనము. ఖచ్చితంగా సమాజం అనేది మారుతుంటుంది, మంచి అనేది కోరుతుంది. కానీ దాంట్లో ఒక ప్రవర్తన సక్రమంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత పెద్దవాళ్ళమైన మన మీద ఉంది. కాబట్టి ఇలాంటి ఈనాడు మీరు ఇంతమంది పెద్దవాళ్ళు వచ్చారు కాబట్టి నేను ఓపెన్గా నా మనసులో ఉన్నటువంటి ఉద్దేశాన్ని చెప్పాను. మీరందరూ పెద్దవాళ్ళు కాదు, చిన్నవాళ్ళకు గైడ్ చేసినటువంటి వ్యక్తులు. కాబట్టి ఆ ఉద్దేశాన్ని మీ మనసులో పెట్టుకునేసి మంచి పనులు చేసి సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క స్వార్థము నాది అనేది తొలగించాలి మీరు. అది తొలగించిన రోజు మన సమాజము బాగుంటుంది, మనము బాగుంటాము. తర్వాత ఇలాగ చారిటబుల్ ట్రస్ట్ పెట్టాలనేసి మన నాగవీరభద్రాచార్య గారికి తలంపు రావడము చాలా సంతోషం. వాళ్ళు ఆయనకు సమాజం పట్ల ఉన్నటువంటి అంకిత భావం మనకు తెలుస్తుంది. మనం కూడా ఏదో ఒకటి మనలో ఉన్న దాంట్లో కొద్దిగా సమాజం కోసం ఉపయోగిస్తే సమాజం బాగుపడుతుంది. మనం మాటలు చెప్పడం కన్నా చేతులు చేయడం అనేది ముఖ్యము. ఇక్కడ చాలా పెద్దవాళ్ళు వచ్చారు. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఒక మలుపుగా వాడుకొని మీరందరూ కూడా ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా ఈ సమాజానికి ఏదో కొద్దిగా చేయాలనేసి చేస్తారని ఆశిస్తూ మీకు నా యొక్క విన్నపం చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చి అందరూ పొగడ్తల్లో చేస్తున్నారు. పొగడ్తలు కాదు కావాల్సింది మనకి పనులు. అది నేను నిర్భయంగా నిస్సంకోచంగా మీకు చెప్తున్నాను. కాబట్టి మన కేబీ గారు చాలా 8 years ఆయన 3 తరాలు చూస్తుంటారు. ఆయన చిన్నప్పటికీ ఇప్పటికీ స్వార్థం అనేది ఎన్ని రెట్లు పెరిగిందో ఆయన చెప్తాడు. ఆయన 3 తరాల ప్రతినిధి, కానీ స్వార్థము 100 రెట్లు పెరిగింటుంది. ఏమంటే అంతేనా? స్వార్థం ఎంత పెరిగింది? మొత్తం స్వార్థమే, ఏం పెరగలేదు. కాబట్టి మనకు స్వాతంత్రం తెచ్చారు, చాలా మంది తెచ్చారు, చాలా ప్రాణాలు కోల్పోయారు, చాలా బాధలు పడారు. ఆ తర్వాత మన చేతులు పెట్టారు. మనం ఏం చేశాము? సమాజాన్ని పని కాకుండా చేశాము. అంటే మనం సరిగా మన తండ్రి పద్ధతులు మనం చేయలేదు. ఇది వాస్తవము. ఎవరు ఏమనుకున్నా కూడా ఇది వాస్తవము. ఇప్పుడు నేను ఊత చెడిపోవడం కారణము నేను, మీరు అందరూ కూడా. కాబట్టి ఇప్పుడు చెడిపోతున్నా కూడా, చెడిపోకుండా కూడా, బాగున్నట్లు ఉన్నా కూడా దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి మన వంతు మనము చేయాలనేసి ఈరోజు నేను ప్రతిరోజు ఒకటే అనుకుంటాను. ఏమని? ఈరోజు ఒక తప్పన్న చేయకుండా మంచి పని చేయాలా ఒకటిని ఒక్కటి. నేను ప్రతిరోజు పొద్దులు చేసి దేవుని ముక్కుని ఇది అంటారు. ఒకరోజు ఈరోజు ఒక మంచి పని చేయాలా. అన్నీ చేయలేము, తెలుసు. ఉన్నట్టు స్వార్థ సమాజంలో మనం అన్ని మంచి పనులు చేయలేము. రోజుకు ఒక మంచి పని చేసినా కూడా అది మన యొక్క వెనక వస్తుంది. పాపం ఎట్లా వస్తుందో మంచి కూడా అలాగే వస్తుంది. ఒకడు వెళ్తే పోయాడు మంచివాడు, పోయాడు మంచి పని ఏంటంటారు. ఒకడు వెళ్తే అయ్యో పాపం అంటారు. మనం ఏ విధంగా ఉండాలో మనమే ఆలోచన చేసుకోవాలి. వాడు పోతే పోయాడు మంచి పని ఏంటని అనిపించుకోవాలన్నా, అయ్యో వెళ్ళిపోయాడు పాపం అనిపించుకోవాలనేది మన చేతిలో ఉంది, మన చేతుల్లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమాజం పట్ల మంచి ఉన్నతంగా తీర్చిదిద్దాలని అనుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటూ
నాకు ఈ అవకాశం ఇచ్చేటువంటి ఈ సంస్థ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. వారిని పూలమాలతో సత్కరిస్తున్నారు. అదేవిధంగా అందరూ కూడా ఒకసారి కరకాళ్ళ తోటి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. చిన్న మెమోంటో కూడా చేస్తారు. ఒకసారి అందరూ కూడా చప్పట్లతోటి కేవీ గారు అదే రెడ్డి అయ్యా చేతులలో చిస్తా ఈర ఎన్నో కార్యక్రమాలు, పేదవారికి పుస్తకాల పంపిణీ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటారు. అందరూ పెద్దలు వచ్చి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. పెద్దవారు ఆలోచన కలిగించిన వ్యక్తులు కంటే కండువా గొప్ప సార్ పెళ్లిళ్ళు అప్పుడు వేసుకోవచ్చు. ఫోటో ఘనంగా తీయాలా. పూర్ణ చంద్రోదయం చేశారు.